వామపక్ష భావజాలం నుంచి దేశం త్వరగా విముక్తి పొందాలని అమిత్ షా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వామపక్ష భావజాలం నుంచి దేశం త్వరగా విముక్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టుల ఆయుధాలను వీడి లొంగిపోతే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తామని చెప్పారు. ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నక్సల్ సమస్యను అభివృద్ధితో ముడిపట్టలేమని తెలిపారు. వామపక్ష భావజాలమే నక్సల్ సమస్యకు మూలమని ఆరోపించారు. వామపక్ష సిద్ధాంతం వెనుక ఉన్న వాస్తవాన్ని భారత పౌరులు అర్థం చేసుకోవాలని భారతదేశ పౌరులకు ఆయన సూచించారు. కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ అభివృద్ధి ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. వామపక్షాల సిద్ధాంతం విధ్వంసానికి సూచిక అని, దాని నుంచి దేశం త్వరగా బయటపడాలని అమిత్ షా అన్నారు. త్రిపుర, బెంగాల్లో వామపక్షం ఉనికి కోల్పోయిందని, కేరళలో కొంతవరకు మనుగడ కొనసాగిస్తుందని తెలిపారు. తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో అక్కడ కూడా మార్పు వచ్చే అవకాశం ఉందనేసి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో, పాలనలో భావజాలం కీలక పాత్ర పోషిస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గత 75 ఏళ్లలో 3 విభిన్న సిద్ధాంతాలకు చెందిన పార్టీలు భారత్ను పరిపాలించాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలే మంచి పాలన సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు. అభివృద్ధి లేకపోవడం, శాంతి భద్రత సమస్య వల్ల నక్సల్ సమస్య తలెత్తలేదని, భావజాలమే దానికి మూలమని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వాల్లో ఎలాంటి అభివృద్ధి ఉండదని విమర్శించారు. సంక్షేమం పేరుతో గిరిజనులకు ఆయుధాలు ఇచ్చి వారిని బలి చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అమిత్ షా. అంతకుముందు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ పై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల అధికారులు, కేంద్ర సంస్థలు, భద్రతా బలగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదంపై పోరాటంలో భాగంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఎక్స్ వేదికగా అమిత్ షా వివరించారు. వచ్చే నెల 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు. భద్రతా వ్యూహాలు, మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్లను దెబ్బతీయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మావోయిస్టు లొంగుబాటు పాలసీ వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు. కాగా గత కొన్నేళ్లుగా మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది జనవరి నుంచి ఛత్తీస్గఢ్ లో ఆయా ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు వంటి అగ్రనేతలు సహా 500 మంది మావోయిస్టులు మరణించారు. ఇక అదే వ్యవధిలో రాష్ట్రంలో దాదాపు 1900 నక్సలైట్లను అరెస్టు కాగా మరో 2500 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని పోలీసుల గణాంకాలు తెలుపుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మావోయిస్టులు చర్మాంకానికి చేరుకున్నారని అర్థమవుతుంది. మరొకసారి భారత హోంమంత్రి అమిత్ షా మార్చి 31, 2026 డెడ్ లైన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ లోపే దీన్ని మావోయిస్టు రహిత భారతదేశంగా రూపొందిస్తామని మరొకసారి పునరుద్ఘాటించారు.